కాంప్లెక్స్ లోకి వెళ్ళి నీకు కావాల్సిన కొనుక్కో. నేను కార్ పార్క్ చేసి వస్తాను. మీరు త్వరగా రండి, లేకపోతే నేను కాంప్లెక్స్ లో ఉన్నవన్నీ కొనేస్తాను. కాంప్లెక్స్ లో ఉన్నవి కాదు, కావాలంటే కాంప్లెక్స్ కొనుక్కో. ఒకే ఒక చెక్ రాసిస్తాను. ఓకే ఏమండి, ఇదేంటి ఎక్కడికి వచ్చాయండి? మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటండి? అసలు పొద్దున ఇప్పుడే వస్తాను వెళ్ళిన వారు ఇప్పటిదాకా ఎక్కడున్నారు? అవును, ఎవరితో వచ్చారండి? అదే మన ఇంటికని బయలుదేరాను. దారిలో అప్పుడే ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగి నా స్నేహితుడు కనిపించాడు. షాపింగ్ చేద్దామంటే ఇక్కడికి వచ్చేసాం. ఫ్రెండ్ కనపడగానే భార్యని ఇంటిని మర్చిపోయారంటే ఎవరండి అంత మంచి ఫ్రెండ్? నో, ఈజ్ నాట్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్, మై డియర్ గుడ్ ఫ్రెండ్. సరే, ఆ షాప్ లోకి వెళ్దారండి. అది చిన్న షాప్. లేదండి, చిన్నదైనా క్వాలిటీ చాలా బాగుంటుంది. తెలీదు, చిన్న షాప్ లో చిన్న క్వాలిటీ, పెద్ద షాప్ లో పెద్ద క్వాలిటీ. పైగా నా ఫ్రెండ్ షాప్. బ్యూటిఫుల్ షాప్. హౌ ఆర్ యు ఫ్రెండ్? థ్యాంక్ యూ. ఏమిటండి, ఇది చీరలు కొట్టుకాను కదా? అరే, చీరలు వచ్చే దీపావళి కొనుక్కుందామా? ప్రస్తుతం బ్రీఫ్ కేస్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ కనుక. వద్దండి, నేను చీరలు కొనుక్కోవాలి. చీరలు నీకోసం ఎప్పుడు నేను తీసుకొస్తాను కదా, నా కోసం ఒక బ్రీఫ్ తీసుకోలేవు? ఏదో సెలెక్ట్ చేయి. కమా, నీ ఇష్టం. ఆ బ్రౌన్ బ్యాగ్ అదంట. ఫైన్ ఫైన్ ఫైన్. ఈ చీర బాగుంది కదండి? ఈ చీర ఏమిటో, ఈ చీర బాగుంది, ఈ చీర బాగుంది, ఆ చీర బాగుంది, అన్ని చీరలు బాగున్నాయి. వాట్ బ్యూటిఫుల్ షాపింగ్ స్ప్రీ. ఏమండి ఆ చీర తీయండి. ఓకే ఓకే, ఇది తీయండి. దేర్ యు ఆర్. నీ కాంప్లెక్షన్ ఇది బాగా మ్యాచ్ అవుతుంది. ఈ కలర్ కి ఈ కలర్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయింది. నీకు కావాల్సిన చీరలు కొనుక్కో, నేను ఎప్పుడు వస్తాను. జస్ట్ లైక్ దాట్, డోంట్ బాదర్ అబౌట్, గో హెడ్. దట్స్ గుడ్. ప్యాకింగ్ కూడా అయిపోయిందా? నైస్ గర్ల్. బిల్ ఎంత అయిందండి? 500 ఓన్లీ. ఏం పర్చేసింగ్? ఓకే, కొంచెం ఎక్కువ పర్వాలేదు, డజంట్ మ్యాటర్. ఐ డోంట్ వాంట్ ది బిల్. కమాన్ కమ్. ఏంటండి? ఏం లేదు, కీస్ అదే మన కార్ కీస్ లేవు, అవి నా ఫ్రెండ్ దగ్గర మర్చిపోయాను. నన్ను వెళ్ళి కార్లో కూర్చో, నేను వెళ్ళి కీస్ తీసుకొస్తాను. మన కార్ నెంబర్ మర్చిపోయావు, 3939. ఏమిటి ఇంకా ప్యాక్ చేయలే? మేడం, అన్ని ప్యాక్ చేసేయండి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ అక్కడికండి? ఏం లేదు, అనుకోకుండా మా బాస్ కనిపించాడు. సడన్ గా ఆయన కార్ బ్రేక్ డౌన్ అయిపోయిందట. ఆయన ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను. మీరేనా వెంటాడుతూ మీ బాస్ ఇక్కడ కూడా వచ్చారా? పదండి, వచ్చి మాట్లాడతాను. అయ్యో రామా, అంత మాట అనకూడదు. బాస్ అంటే పెద్దవాడు, ఆయన కోపంతో బుస్సుమంటాడు. ఎనివే, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. బిల్ ఎంత కట్టే. ఓకే, నువ్వు ఇక్కడే ఉండవు, నేను వచ్చేస్తాను. కొద్దిగా మంచిని తీసుకొస్తావు? కృష్ణ, ఎలా భరించావు స్వామి? 16,000 మంది గోపికలు ఇద్దరితోనే చేస్తున్నాను. థ్యాంక్స్ థ్యాంక్స్. ఏంటండి మీరు కూర్చోండి. హలో మావయ్య గారా? నేను లక్ష్మి. ఆయన కొంట్లో బాగాలేదు, అర్జెంటుగా రండి. ఏమిటో, ఎవరికి అర్జెంటుగా రమ్మని టెలిఫోన్ చేస్తున్నావు? డాక్టర్ మావయ్య గారికి. ఏ, నీ ఒంట్లో బాగాలేదా? నాకు కాదు, కారులో వస్తుంటే తుమ్ములు, ఇంటికి రాగానే దగ్గులు. పిచ్చిదానా, ఏదో తొందరలో మంచినీళ్ళు తాగుతుంటే పొలమారి నా మాత్రం దాన్ని కంగారెందుకు? మీరన్నీ తేలికని తోసిపారేస్తారండి, కానీ మీ ఆరోగ్యం ఏమవుతుందో నాకు ఎంత భయంగా ఉందో తెలుసా? చూడు, తుమ్మితే ముక్కుడిపోతుందా, దగ్గర గుండె ఆగిపోతుందా? మీరుండండి, మావయ్య గారు వచ్చేలోపు నేను అమృతాంజలి వస్తాను. నాకేం అక్కర్లేదు. థ్యాంక్స్, నాకు అర్జెంటుగా పని ఉంది. అదేం కుదరదు, మావయ్య గారు వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు కూర్చోండి. రండి మావయ్య గారు. ఏమో, నీ ఒంట్లో బాగాలేదు? బాబాయ్ గారు, నా ఒంట్లో బాగానే ఉంది. అనవసరం ఎందుకు కంగారు పడి మీకు టెలిఫోన్ చేసింది. ఆయన అలాగే అంటారు. కార్లో వస్తూ 3 సార్లు తుమ్మారు, ఇంటికి రాగానే నీళ్లు తాగుతూ దగ్గారు. పైగా ఎక్కడికో అర్జెంటుగా వెళ్ళాలట. మీరు ముందు ఇంజక్షన్ ఇవ్వండి. ఏమయ్యా, జబ్బేం లేదంటావేంటి? అయినా నీ ఆరోగ్యం గురించి అమ్మాయి కానీ నీకు బాగా తెలిసేంటి? వేణి తీసుకురామా. బాబాయ్ గారు, నాకేం లేదు, ఊరికే తుమ్ముస్తున్నాను అంతే. కూర్చో. బాబాయ్ గారు, నాకు ఇంజక్షన్ అంటే కొంచెం భయం. ఉత్తి ఇంజక్షన్ లేవయ్యా, యాక్టింగ్. థ్యాంక్స్.
తగ్గితే డాక్టర్ కబుర్ చేసే భార్య దొరికింది. కానీ అదృష్టం కాస్త ఎక్కువ అదృష్టం ఉంది బాబాయ్ గారు. వచ్చేస్తాను. అయిపోయిందమ్మా. అమ్మయ్యా, ఇవ్వండి వెన్నీళ్ళు. మావి గారు, దగ్గుకు మిరియాల కషాయం ఇస్తే మంచిదని తీసుకొచ్చాను. గంటకి ఇమ్మంటారా? లేదు, నిమిషానికి ఒకసారి తాగి చేస్తాను. మీరు ఊరుకోండి. బాబాయ్ గారు, నేను కొంచెం అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. చూసారా, ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలంటున్నారు. అసలే బయట వర్షం కురుస్తుంది. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. తడిస్తే కారే తడుస్తుందిలే అమ్మా. కషాయం తాగుతున్నాడుగా, ఏమి అవ్వదు మీ ఆయనకి. కషాయం తాగితే ఏమీ అవదు, విషం తాగినట్టే. పూర్తిగాని పర్వాలేదు బాబాయ్ గారు, మీరు బయలుదేరండి, నేను కూడా బయలుదేరుతాను. అలాగే. ఏమమ్మా, అవసరం ఉంటే మళ్ళీ కబుర్ చేయి. అలాగే. అవసరం ఉండాలండి, నేను కూడా వస్తాను. ఏమండి, ఈ వర్షంలో మీరు వెళ్ళక తప్పదా? తప్పదు మరి, అర్జెంట్ బిజినెస్. నేను కన్నీళ్ళు మీరు వచ్చే వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఓ ఎస్. చూడు, అలా వెళ్తానా, ఎలా వస్తాను. ఇది నవ్వు నవ్వు నవ్వు. ఇంకా రాలేదు సార్. ఏంటిది, వాళ్ళ పరిస్థితి ఇక్కడే ఉంచున్నానంటే? మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నారుగా. ఒకవేళ నేను రాకపోతే ఎలాగే తెలుస్తూ రాత్రంతా ఇక్కడే ఉండేదానికి. ఈ రాత్రి కాదండి, ఎన్ని వేల రాత్రులైనా మీకోసం ఎదురు చూస్తూనే ఉండేదాన్ని. ఒక్క మాటలో నా మనసులోని భావాలకు అర్థం పట్టావు. మన అనురాగ జీవితాన్ని చూసి చెప్పావు. ఇలాంటి ఉత్తమరాలను భారీగా పొందడం నా అదృష్టం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రాధ పైన నిద్రపోతుంది. నేను అర్జున్ బయటకు వెళ్తాను, తలుపు గడేసుకో. వచ్చేసారా? మీరు వస్తారని ఎదురు చూస్తుంటే నాకు తెలియకుండానే నిద్ర వచ్చేసింది. అది కాదండి, మీ అడుగుల సవ్వడికి మెలకు వచ్చే నాకు ఇలా ముద్ద నిద్ర పట్టిందంటే. పర్వాలేదు లక్ష్మి, పైగా టైం కూడా 1 గంట కావచ్చింది. అలాగా, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. సారీ లక్ష్మి, ఆ భోజనం అయిపోయింది. ఏమీ లేదు, అక్కడ పార్టీలో 10 మంది బలవంతం చేసేసరికి కాదనలేకపోయాను, ఫోన్ చేశాను. దానికే ఉందిలేండి, మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి, నేను పాలు తీసుకొస్తాను. మరి నీ భోజనం? వద్దండి, మీరు పక్కన లేండి, నాకేం తినాలన్నా సహించడం. అదేం కుదరదు, మర్యాదగా నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. వడ్డించడమే కాదు. వద్దండి, నేనే వడ్డించుకుంటాను. రోజు నువ్వు వడ్డిస్తాను, నేను భోంచట్లా? వాళ్ళు నేను వడ్డిస్తాను, నువ్వు భోంచేయాలి. ఏమండి, విష్ణుమూర్తి ఆ లక్ష్మిని గుండెల మీద పెట్టుకుంటే మీరే లక్ష్మిని గుండెల్లోనే దాచుకున్నారండి. పార్వతి పరమశివుని శరీరంలో సగపాలే కాగలిగింది కానీ నేను మీలో పూర్తిగా ఐక్యం కాగలిగాను. మాటలు అర్థాన్ని వేరు చేయగలరేమో గాని మనల్ని ఎవ్వరూ విడదీయలేరండి. కలకాలం ఈ సౌభాగ్యం ఇలాగే ఉండిపోయేలా నన్ను దీవించండి. లక్ష్మి, లక్ష్మి,
ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఎవరిని గురించి ఆలోచిస్తున్నారు నాకు కదా, నీ గురించి. లక్ష్మి, నీకెప్పటి నుంచో ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. రా, కూర్చో. అబ్బా, అర్ధరాత్రి వేళ కథ ఏమిటండి? అసలే మీరు ఆలస్యంగా వచ్చారు. రేపు చెప్పచ్చు కదా. కాదు లక్ష్మి, అది కథ కాని కథ, నిజమైన కథ. సరే చెప్పండి. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు ఓ స్నేహితుడు ఉండేవాడు. స్నేహితుడంటే ఎలా తెలుస్తుందండి? అతనికంటే ఓ పేరుంటుంది కదా. మేమంతా రాజా అని పిలిచేవాళ్ళం. వాడు కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో 2 పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2 భార్యలను సమానంగా ప్రేమించేవాడు. కానీ ఆ భార్య గురించి ఈ భార్య చెప్పేవాడు కాదు, ఈ భార్య గురించి ఆ భార్య చెప్పేవాడు కాదు. అయినా అతను చెప్పాలనే తపన, చెబితే ఏమవుతుందో అన్న భయం. ఎప్పుడు ఈ సమస్యతోనే సతమతమవుతూ ఉండేవాడు. అసలు ఈ సమస్య నిజమైన పరిష్కారం ఉందంటావా? అబ్బా, ఎవరి సమస్యల పరిష్కారం గురించో ఆలోచించాల్సిన అవసరం నాకేమిటండి? ఒకవేళ ఆ సమస్య నాదే అయితే, ఆ రాజా నేనే అయితే, అయితే వద్దండి, వచ్చిన తర్వాత చెప్తాను పరిష్కారం. హలో హలో, గుడ్ మార్నింగ్. సారీ, రాత్రి నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. సడన్ గా బాస్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పకుండా వెళ్ళిపోయాను. అంటే మీ బాస్ మరీ కర్కోటం అనమాట. ఫ్యామిలీతో ఉన్న అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి రమ్మంటాడు ఏంటండి? ఓకే ఓకే, అలాగే పెట్టేసాయా. బాయ్ బాయ్ బాయ్. ఎవరితో అండి మాట్లాడుతున్నారు? మా బాస్ తో. ఆ? సారీ, మా బాస్ మేనేజర్ తో. ఎవరు? అదే ఐఎమ్ సారీ, బాస్ నేనే కదా, మా మేనేజర్ తో. చూడు, ఈ మధ్య బిజినెస్ పనులు మరీ బిజీ అయిపోయి బుర్ర పనిచేయట్లేదు. కాఫీ తాగండి. తాగుతాను, బుర్ర వేడికి పోయి మతి పని చేయట్లేదు. సారీ, కాఫీ కదా. ఏమిటి లక్ష్మి, ఈ శుభవార్త చెప్దామంటే మీ ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదే? వచ్చేస్తూ ఉంటాడు, వచ్చేస్తాడు. ఏ క్షణంలోనే వచ్చేస్తాడు. ఇదిగో ఏముండాయి, భగవంతుడి దయ వల్ల ఇంతకాలానికి మన అమ్మాయి కడుపుతో ఉంది. వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేయించండి, కనకదుర్గమ్మ గుళ్ళు అర్చనలు చేయించండి, శివాలయంలో అభిషేకాలు చేయించండి. అర్చనలు చేయిస్తాను. ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తాను. అలాగే, అలాగే. ఒరేయ్, బాలయ్య, అవన్నీ నేను చూసుకుంటాను వదిన గారు. ఓ అత్తగారు, మామగారు ఎప్పుడు వచ్చారండి మీరు? అయ్యో అయ్యో, నెమ్మదమ్మా. ఏ లక్ష్మి, ఏమిటో కంగారు? ఏమిటి మామగారు, ఇవాళ మీ అమ్మాయి ప్రత్యేకంగా కొత్త పెళ్లి కూతురులా పారిపోతుందండి. ఏమిటో చెప్పుకో చూద్దాం. ఏమిటో తెలియట్లేదు, ఏమైనా విశేషం ఉందా? పెద్ద ఫ్యాక్టరీ ప్రొపరేటర్వి, ఆ మాత్రం చెప్పుకోలేమిటయ్యా? నేను తాతని కాబోతున్నాను. కంగ్రాచులేషన్స్. ఏడత్తగారు, ఏమైనా అవుతున్నారు? విశాలుడు, మీ మామగారు తాత కాబోతున్నారంటే నువ్వు తండ్రి కాబోతున్నావు అన్నమాట. నిజమా? నిజమా? 100 నిజం. నేను తాతని కావాలనుకుంటున్న బంగారు కళ ఇన్నాళ్ళకి నిజం కాబోతుంది అల్లుడు. నువ్వు అమ్మవు కాబోతున్నావు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన పూజలు వ్రతాల ఫలితం అంతా పసిపెట్ట రూపంలో నీ ఊళ్ళోకి రాబోతుంది. ఈ తన్మయత్వం, ఈ పారవశ్యంలో నీకేమనిపిస్తుంది? నాకు పుట్టబోయే బిడ్డ
అమ్మా అనే పిలుపుని నా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలని ఉందండి. మీ ప్రేమ ఫలాన్ని తొలిసారిగా మీ చేతులకు అందిస్తున్నప్పుడు మీ మొహంలో వెలిగి వేయి పున్నమి కాంతులు చూడాలని ఉందండి.